హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎపిసోడ్ 9. 4 అయ్యింది అని అంది మను. అవును, కబర్లలో పడి నేను కూడా టైం చూసుకోలేదు. ఇద్దరికి వన్స్ అగైన్ కంగ్రాట్స్. ఇలానే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి అని విష్ చేసి నేను కూడా బయలుదేరుతాను శృతి అన్నాడు నిఖిల్. ఓకే బాయ్, రేపు ఈవినింగ్ తప్పకుండా రావాలి అని అంది శృతి. నేను రావడం కన్ఫర్మ్ అన్నాడు నిఖిల్ బయలుదేరుతూ. నిఖిల్ వెళ్ళిన 10 నిమిషాలకి మను కూడా బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరింది. మనుషుల్లో ఉన్నప్పుడు ఏదో అలా నెట్టుకుంటుంది కానీ మళ్ళీ ఒంటరిగా ఉండేసరికి మహి ఆలోచనలు చుట్టుముట్టేస్తున్నాయి. మహి ఎవరితో తిరిగితే తనకేంటి ఇంత బాధ? తనకి ముందే తెలుసు కదా మహికి తనకి సెట్ అవ్వదని. మరి కొత్తగా ఈ ఏడుపేంటి అని తనని తానే ప్రశ్నించుకుంది మను. నో మను, ఇలాంటివి నిన్నేం చేయలేవు. అంతగా ప్రేమించిన ఫనీ మోసం చేస్తేనే రాయిలా నిలబడ్డావు. అలాంటిది మహి వేరే అమ్మాయితో తిరిగితే నువ్వు బాధపడటం శుద్ధ ట్రాష్. తమ్ముడు వదిలేసిపోతే నీ మీద జాలి పడి నన్ను వాళ్ళ ఫ్యామిలీ రెప్యుటేషన్ కోసము మామయ్య గారి మాట నలుగురిలో పోకుండా ఉండడానికో నీ మెడలో తాళి కట్టి భార్య స్థానం ఇచ్చాడు. కానీ మీ మధ్య అంతకు మించి ఏమీ లేదు, ఉండదు కూడా. ఈ విషయం నువ్వు బుర్రలోకి ఎక్కించుకొని అనవసరంగా ఎక్కువ ఫీల్ అవ్వకు అని అనుకుంది మనసులో. సాయంత్రం 5 గంటలు అవుతుండగా ఇంటికి వెళ్ళింది మను. తను వెళ్ళేసరికి మహి కారు ఉండటంతో అతను వచ్చాడని అర్థమయ్యి తన కార్ పార్క్ చేసి ఫ్లాట్కి వెళ్ళి కీస్ తీసి డోర్ ఓపెన్ చేసింది మను. ఎదురుగా సోఫాలో కూర్చుని ఉన్న మహిని చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది మను. కొంచెం సేపటికి ఫ్రెష్ అయి వచ్చి టీ పెట్టుకుందామని బయటకి వచ్చింది మను. ఇంకా సోఫాలోనే కూర్చుని తన వైపు సీరియస్గా చూస్తున్న మహిని చూసి మనుకి లోపల టెన్షన్ మొదలైంది. టీ పెట్టుకోవడానికి కిచెన్లోకి వెళ్ళింది కానీ మహి చూపులకి టెన్షన్ వచ్చేసి జ్యూస్ ప్యాకెట్ తీసి గ్లాస్లోకి వంపుకుంది. ఇంతకుముందు చాలా రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయలేదేమో. ఈ టెన్షన్కి కళ్ళు తిరుగుతూ తల కూడా తిరిగిపోవడంతో తాగడానికి నోటి దగ్గర పెట్టుకున్న జ్యూస్ గ్లాస్ చెయ్యి జారిపోయింది. ఆ సౌండ్కి హాల్లో నుంచి కిచెన్లోకి వేగంగా వచ్చాడు మహి. గ్లాస్ పడగానే అవి తీయడానికి వంగబోతూ అక్కడికి వచ్చిన మహిని చూసి సారీ అంటూ కళ్ళు మూతలు పడిపోవడంతో పగిలిన గ్లాస్ ముక్కల మీదే పడిపోయింది మను. మను అంటూ చాలా వేగంగా వచ్చి మను కింద పడక ముందే పట్టుకొని తన మీదకి లాక్కున్నాడు మహి. అప్పటికే మను కళ్ళు మూతలు పడిపోయి స్పృహ లేకుండా వేలాడడంతో మను అని చెంప మీద తట్టి లేపాడు మహి. అయినా ఉలుకు పలుకు లేకుండా పడున్న మనుని చూస్తే మహికి ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. సండే కావడంతో చాలామంది డాక్టర్లు ఆన్లైన్లో లేకపోవడంతో హాస్పిటల్ స్టాఫ్ మీద అరిచి డాక్టర్కి ఫోన్ చేయించి రప్పించాడు మహి. డాక్టర్ రావడంతో మనుని చెక్ చేసి లో బీపీ ఉంది సార్, చాలా వీక్గా ఉన్నారు, ఫుడ్ సరిగ్గా తీసుకోవడం లేదనుకుంటా, బాగా స్ట్రెస్లో ఉన్నా, సరిగ్గా తిండి నిద్ర లేకపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మెడిసిన్ వాడకంటే ముందు రాకుండా జాగ్రత్త పడితే బెటర్ కదా అంటూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. వాళ్ళు ముచ్చట్లలో పడి గమనించలేదు కానీ మను లంచ్ కూడా కెలికి తినకుండానే వదిలేసింది. రోజు ఫుడ్ కూడా తీసుకోవడం లేదని డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి అర్థమయ్యి మనుని ఆరాగా చూశాడు మహి. వాళ్ళు ముచ్చట్లలో పడి గమనించలేదు కానీ మను లంచ్ కూడా కెలికి తినకుండా వదిలేసింది. రోజు ఫుడ్ తీసుకోవడం లేదని డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. మనుని ఆరాగా చూశాడు మహి. అవును, ఫ్లాట్లో నుంచి కిందకి తీసుకువచ్చేటప్పుడు, కారులో నుంచి హాస్పిటల్లోకి తీసుకొచ్చేటప్పుడు మనుని ఎత్తుకున్నాడు కదా, చిన్న పిల్లలు ఉన్నంత బరువు కూడా లేదు, మొహం కూడా పీలగా అయిపోయింది అనుకుంటూ బాధగా చూస్తూ పక్కన కూర్చుని ఎంతసేపు నాకు అన్యాయం జరిగిందన్న బాధలో దానికి కారణం నువ్వే అనుకున్నట్లుగా నీ మీద కోపంగా ఉన్నాను కానీ
నీకు కూడా అన్యాయం జరిగిందని, నువ్వు కూడా బాధలో ఉన్నావని అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ మను, ఐఎమ్ సో సారీ. నేను నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించలేను, కానీ సాటి మనిషిగా నీతో ఉండి నీ బాధని షేర్ చేసుకొని ఉంటే బాగుండేది అనుకుంటూ మను చెయ్యి తన చేతిలోకి తీసుకుని, పొరపాటు చేశాను మను, ప్లీజ్ నన్ను క్షమించు. మనసులో ఆమె క్షమాపణలు చెప్పాడు మహి. ఆ రాత్రంతా మను పక్కనే కూర్చుని ఉన్నాడు మహి. ఉదయం 6 గంటలు అవుతుండగా కళ్ళు తెరిచి చూసింది మను. ఫ్యాన్ కొత్తగా ఉండడంతో కళ్ళు పక్కకి తిప్పింది. గోడల పెయింట్ కూడా వేరుగా ఉండడంతో తనెక్కడ ఉందో అర్థం కాక వేరే వైపుకి చూడ్డానికి తల తిప్పబోతుండగా తన పక్కనే ఎవరో ఉన్నట్లుగా, తన పొట్ట మీద ఏదో బరువైన వస్తువు ఉన్నట్లుగా అనిపించి తల పక్కకి తిప్పి చూసింది. సగం బాడీ చైర్లో, సగం బెడ్ మీదకి వాలి తన పక్కనే ఉన్న మహిని చూసి కొంచెం షాక్ అయ్యింది. కళ్ళు కొంచెం కిందకు దించేసరికి మహి చెయ్యి తన మీద ఉండడంతో, దేవుడా, అసలు నేను ఎక్కడున్నాను, మహి గారేంటి ఇక్కడ ఉన్నారు అని తను కిచెన్లోకి వెళ్ళడం, జ్యూస్ గ్లాస్లో పోసుకోవడం, అది చెయ్యి జారిపోవడం వరకు మసకగా కనిపించడంతో చెయ్యి కదిలించబోయేసరికి ఏదో కదులుతున్నట్లుగా అనిపించి చెయ్యి చూసుకుంది. చేతికి నీడిల్ గుచ్చి సెలైన్ ఎక్కుతూ ఉండడం గమనించి తను హాస్పిటల్లో ఉన్నానని మనుకు అప్పటికి అర్థమైంది. ఏమైంది నాకు, ఎందుకు హాస్పిటల్లో ఉన్నాను అనుకుంటూ తల తిప్పి నిద్రపోతున్న మహిని చూసి, అయ్యో, నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, సారీ మహి గారు అనుకొని వాళ్ళు లేకుండా ఎలాగో పడుకొని నిద్రపోతున్న అతన్ని చూసి చాలా ఫీల్ అయ్యింది.